ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనల్ని ఇంతవరకు మే నెల ప్రారంభం నుండి మే నెల ముగింపు వరకు దేవాతి దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రేపటి నుంచి జూన్ నెలలో మనము అడుగుపెట్టబోచుండగా గడవలసిన నెలలో కూడా దేవాది దేవుడు తోడుగా ఉండి నడిపించలాగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనము చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం మనము చూసినట్లయితే కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారయ్యా అంటే దేవుని రాజ్యము, దేవుని ఒక రాజ్యము అనగా తండ్రి యొక్క పిలుపు లేదా భూలోకంలో దేవుని యొక్క రాజ్యము అనగా నీతి, న్యాయం, సమాధానం అనేవి దేవుని రాజ్యాలుగా ఉన్నాయి. మాటలతో కాదు. అంటే మాటలతో ఎన్నో రకాల ప్రవచనాలు దేవుని రాజ్యం వస్తుంది, దేవుడి రాజ్యం వస్తుందని మాటల ద్వారా చెప్పటం కాదు. అంటే రాజ్యాలు అనేవి మాటలతో జరగవు. అంటే ఏ పనైనా చూడండి, అక్కడ మాటలు అంటే అనేక రకాలుగా ఉండి అనేక రకాల మాటలు ఉంటాయి. లోక మాటలు ఉంటాయి, పరలోక మాటలు ఉంటాయి. ఈ లోకంలో అనేక రకాల మాటలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు అని ఈ రకాలుగా మాటలు దేవుండండి. అందరూ మాట్లాడతారు, నేను నువ్వైనా మాట్లాడుతూ ఉంటాం. దేవుని రాజ్యము మాటలతో జరగదు, ప్రవచనాలతో జరగదు. చూడండి, అక్కడ ప్రవచనము కేవలం మనల్ని బలపరుస్తానికే తప్పించి దానివల్ల ప్రవచనం మనం బలపరుస్తుంది. దేవుని రాజ్యము మాటతో కాదు, దేంతో చేయాలంట? శక్తితో. అంటే దేవుని యొక్క శక్తితోనే ఆయన రాజ్యాన్ని మనము స్థాపించగలం. దేవుని యొక్క రాజ్యము శక్తి ఉన్నది, అంతేగాని మాటతో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించలేము అన్న విషయాన్ని మనము ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, కుమారునికి స్తోత్రాలయ్యా, వేళ వందనాలయ్యా. అయ్యా, ఈ మే నెల మొదటి నుంచి అయ్యా ఈ మే నెల ముగింపు వరకు మమ్మల్ని కాచి కాపాడిన స్తోత్రాలు తండ్రి. అయ్యా, రేపటి నుంచి ఒక నూతనమైన నెల జూన్ నెలలో అడుగు పెట్టబోతుండగా ఆ నెలలో కూడా మీరు మాకు తోడు ఉన్నది అయ్యా. మేము కలిగి ఉన్న ప్రతి పరిశ్రమలని అయ్యా, ప్రతి పనిని మీరే దీవించి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ వాక్యం అయిన ప్రతి బిడ్డను దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్.